రాయలసీమలోని ఓ చిన్న గ్రామం రామాపురం. ఆ ఊరిలో పిల్లలంతా చదువుపట్ల పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కాని అమృత అనే 16ఏళ్ల అమ్మాయి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆమె తెలివితేటలకి ఊరిలో మంచి పేరుంది. ఎప్పుడూ బడికి హాజరు అయ్యేది. గురువుగారు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెబుతూ ఉండేది. తల్లి చిన్నప్పుడు చనిపోయింది. నాన్న పొలాల్లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. వీళ్లు తల్లిదండ్రులు లేకుండా అమ్మమ్మతో కలిసి నివసించేవాళ్ళు. ఇంటి పరిస్థితి గట్టిగా లేకపోయినా అమృత ఎప్పుడూ సంతోషంగా ఉండేది. ఎదుటివారికి సహాయం చేయాలనే మనసుతో ఉంటూ చిన్నపాటి సమస్యకైనా తెలివిగా పరిష్కారం చూపగలిగేది. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలందరికీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. నా ఊరిలో ఒక సమస్య, దానికి పరిష్కారం. పాఠశాలలో పిల్లలు ఎవరు ఏదో ఒక సమస్యను ఎంచుకొని పనులు మొదలు పెట్టారు. కాని అమృత మాత్రం ఊరంతా తిరిగి పరిశీలించింది. ఆమెకు గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది అని తెలిసింది. వేసవిలో చెరువు దగ్గర ఉన్న పిల్లలు నిత్యం బడికి వెళ్లకుండా ఇంటికి నీరు తెచ్చే పనిలో పడిపోతున్నారని గ్రహించింది. ఈ సమస్యకి అమృత మంచి పరిష్కారం అనుకున్నది. గంగమ్మ చెరువు దగ్గర చిన్న మోటార్ పంప్ పెట్టి నీటిని పైకట్టు దగ్గర ట్యాంక్కి పంపిస్తే అక్కడినుంచి అందరికీ సులభంగా నీరు పంపొచ్చు అనే ఆలోచన వచ్చింది. తన ప్రాజెక్ట్లో ఈ విషయాన్ని బాగా వివరించి గమనించదగ్గ వివరాలతో పత్రికలు, చిత్రాలు తయారు చేసింది. పాఠశాలలో ఈ ప్రాజెక్ట్కు మొదటి బహుమతి వచ్చింది. గ్రామ పెద్దలు ఈ ఆలోచన చూసి ఆశ్చర్యపోయారు. చివరికి వారి సహాయంతో మోటార్ పంప్ అమర్చారు. పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా బడికి వెళ్లే అవకాశం కలిగింది. కొన్ని నెలల తర్వాత ఊరికి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వచ్చింది. వాళ్లు గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, పొలాలను తక్కువ ధరకు కొంటామని చెబుతూ అమృత తండ్రిని కూడా ఒప్పించడానికి ప్రయత్నించారు. కాని అమృత ఇంటికి వచ్చేసరికి విషయానికి గమనించి వెంటనే ఇంటర్నెట్లో ఆ కంపెనీ పేరుతో ఉన్న సమాచారం చూసింది. వారిపై చాలామంది ఫిర్యాదులు చేశారని తెలుసుకొని గ్రామ సభలో అందరికీ అది వివరంగా చెప్పింది. వాళ్లు మన భూమిని తక్కువ ధరకి తీసుకొని మనకే ఎక్కువ ధరకి తిరిగి అమ్మాలని చూస్తున్నారు. మన ఊరిని మోసం చేయడం వాళ్ల ఉద్దేశం అని అందరికీ చెప్పింది. అప్పుడు ఊర్లోని పెద్దలు ఆమె మాటలు నమ్మి ఆ కంపెనీకి గ్రామంలో పని చేయనివ్వలేదు. ఈ సంఘటన తరువాత జిల్లా కలెక్టర్ గ్రామానికి వచ్చారు. గ్రామంలో అమృత తెలివితేటలు గురించి విని ఆమెను కలిశారు. ఆమెకు మంచి స్కాలర్షిప్ ఇచ్చి జిల్లా స్థాయిలో ఉన్న ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ స్కూల్లో చేరే అవకాశం కల్పించారు. అమృత ఆ స్కూల్లో చేరి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంది. సాంకేతిక విజ్ఞానం, ప్రయోగాలు, కంప్యూటర్ కోడింగ్, డ్రోన్ల వాడకం వంటి విషయాలలో నైపుణ్యం సాధించింది. చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందింది. 10 ఏళ్ల తర్వాత తన ఊరికి తిరిగి వచ్చి అక్కడే తెలివైన పిల్లల కోసం ఉచిత శిక్షణ కేంద్రం ప్రారంభించింది. తన ఊరికి తిరిగి మంచి మార్పులు తీసుకొచ్చింది. అమృత కథ మనకు చెబుతుంది, చదువు ద్వారా మనం మార్పు తీసుకురావచ్చు. సమస్య ఎదురైతే భయపడకుండా తెలివిగా ఆలోచించాలి.